వెల్కమ్ టు దేవసేన అభిరుచిలో ఈరోజు మనము మునక్కాయ ఫ్రై చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మునక్కాయ ఫ్రై మంచి లేత మునక్కాయలు జ్యూస్ తెచ్చుకోవాలండి. లావుగా ఉండాలి కానీ లేతగా ఉండాలి. అంటే కండ బాగా ఉండే కాయలు చూసుకొని తెచ్చుకోండి, అవి బాగుంటాయి. మాకు మునక్కాయలు మంచిగా ఉన్నాయి కాబట్టి టేస్ట్ చాలా బాగా వచ్చింది. దీనికి మునక్కాయలన్నీ ఇలా 2.5 ఇంచు పొడవు ఉండేటట్టు ముక్కలు చేసుకొని ఈ విధంగా అన్ని ముక్కలు చేసి పెట్టుకోవాలి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఫ్రెష్ మునక్కాయలు అయితేనే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. ఫ్రెష్ మునక్కాయలు చూసి తెచ్చుకోండి. ఇప్పుడు మనం మునక్కాయ ఫ్రై ఎలా చేయాలో చూపిద్దాం. మునక్కాయలన్నీ కూడా ఒక బగోన్లో వేసుకొని మునక్కాయలు ఉడికే అంత సరిపడని వాటర్ పోసుకోవాలి. అందులో మునక్కాయని మునిగాని 2 గ్లాసుల వాటర్ పడతాయండి. 2 గ్లాసుల వాటర్ పోసేసుకొని ఈ విధంగా వాటర్ సరిపోయింది నేను చూసుకోవాలి. ఇప్పుడు మునక్కాయలో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ 1 చెంచా, 1.5 చెంచా సాల్ట్ వేయండి. ఎందుకంటే వాటర్ ఉన్నాయి కాబట్టి వాటర్లోనే పోద్ది కాబట్టి 1.5 చెంచా సాల్ట్ వేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని చూడండి ఈ విధంగా ఉడకాలి. త్వరగా ఉడికిపోతాయి. ఎక్కువ టైం కూడా పడదండి. మునక్కాయలకి ఒక 2-3 పొంగులు వస్తే చాలు ఉడికిపోతాయి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని చూడండి. కిందవి పైకి కలిపితే ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాము. పసుపు వేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి కొంచెం పసుపు వేస్తే బాగుంటుంది. ఈ విధంగా ఉడికేటప్పుడు కొంచెం పసుపు వేయండి, చిటికెడు. మళ్ళీ ఒకసారి కలుపుకొని మునక్కాయ ఉడికింది లేదు చూసుకోవాలండి. మనం త్వరగా ఉడికిపోతే మునక్కాయ ఉడికిపోయిందండి చూద్దాము. ఇలా పట్టుకొని చూడాలి. అలా పట్టుకొని చూస్తే మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు ఉడికిపోయినాయి. ఇవన్నిటిని కూడా వాటర్ అన్నీ వంపేసుకోవాలండి. వంపి పక్కగా పెట్టుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 200 గ్రాములు పల్లీలు ఇట్లా సన్న మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా వేపుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీలో పల్లీల పొడి రెడీ చేసుకున్నాం. మునక్కాయకు సరిపడా ఎండుమిర్చి ఒక 8 ఎండుమిర్చి వేసుకోండి. 8 ఎండుమిర్చి, ఒక 200 గ్రాములు పల్లీలు మొత్తం మిక్సీలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ మసాలాకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు సాల్ట్, 1/2 చెంచా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకున్నాము. కొంచెం జీలకర్ర టేస్ట్కి జస్ట్ కొంచెం వేస్తే సరిపోతుంది. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ కూడా మరీ మెత్తగా పట్టద్దండి, మరీ మెత్తగా పడితే బాగుంది. ఇదో ఈ విధంగా కొంచెం బరకగానే ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే మునక్కాయలకి అన్నిటికీ మసాలా పట్టుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు పోపుకి మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు మంచి టేస్ట్ ఉంటుంది, మంచి స్మెల్ బాగుంటుందండి. ఏ ఫ్రైలకైనా సరే మినప్పప్పు, ఎల్లిపాయ బాగుంటాయి. ఎల్లిగడ్డ కూడా కచ్చాపచ్చ దంచుకొని ఒక ఎల్లిగడ్డ మొత్తం కూడా ఈ విధంగా దంచేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేయాలి. కరివేపాకు ఇవన్నీ కూడా మునక్కాయ తినేటప్పుడు చాలా టేస్ట్ ఇస్తాయి, చాలా బాగుంది. ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకొని పక్కకు పెట్టుకున్న మునక్కాయలు అన్నీ కూడా ఈ విధంగా బాండెట్లో వేసేసుకొని మొత్తం పోపు మొత్తం కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఇలాగా మొత్తం కలవాలండి. మొత్తం కలిసే వరకు కలుపుకుంటూ బాగా వేగాలి. కొంచెం ఇది కూడా ఒక 5 నిమిషాలు సేపు వేపుకోవాలి. ఎందుకంటే మనం వాటర్లో ఉడకబెట్టాము కాబట్టి ఏమన్నా కొంచెం వాటర్ ఉంటే ఆ వాటర్ కూడా ఎనికిపోయే వరకు మనం వేపుకొని ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర, సాల్ట్ వేసి పట్టుకున్నాం కాబట్టి ఆ మసాలాని ఈ విధంగా మునక్కాయల్లో వేసేసి బాగా కలపాలి. చూడండి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే ఈ మునక్కాయలకి ఈ మసాలా అనేది పట్టుకుంటుంది.
ఇగో ఈ విధంగా కలుపుకుంటూ మునక్కాయలు అన్నిటికి కూడా ఈవెన్గా పట్టేటట్టు చూసుకోవాలి. ఇది పప్పుచారుకి కానీ, వంకాయ బజ్జీ, గోంగూర చట్నీ, వాటి దేంట్లోకైనా సరే సైడ్ డిష్గా బాగుంటుందండి. నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇది చూడండి, మసాలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి వేయొద్దు, ఒకటేసారి వేస్తే ఒకే దగ్గర ఉండిపోతుంది. కాబట్టి మనం చూసుకుంటూ కారం కూడా ఎంత కావాలో అంత చూసుకుంటూ కొంచెం కొంచెం పొడేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. సన్న మంట మీద ఇలా పని లేకుండా అడిగంటేస్తుంది. ఇది ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మునక్కాయ చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా. ఇది మునక్కాయ సీజన్లో మొత్తం ఎన్నో రకాలు చేసుకోవచ్చు. మునక్కాయలు మనకు చాలా ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఈ విధంగా మునక్కాయ ఫ్రై, ఎక్కువ మునక్కాయ ఉన్నప్పుడు చేసుకోండి, బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసుకొని తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకొని తిని చూసి ఎలా ఉందో మాకు కామెంట్స్ చెప్పండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే తినాలనిపించేటట్లు ఉంటుందండి.